హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ నవీన్ టాగస్. యాక్చువల్గా అయితే నేను జరిగిన బిగ్ బాస్ ఇన్సిడెంట్స్ కానీ ఆ టాస్క్ వల్ల కానీ వరస్ట్ బిహేవియర్ ఆఫ్ ది బిగ్ బాస్ ఎవర్ ఐ థింక్ సో. నాకు తెలిసి ఏంటంటే తన బిహేవియర్ యష్మి, నేను మాట్లాడేది ఎవరి గురించి అంటే యష్మి గురించి. నిజంగా పక్కన వాళ్ళు టాస్క్ ఆడుతుంటే వాళ్ళు ఓడిపోతున్నా కానీ వాళ్ళకు ఫేవర్గా రాకపోతున్నా కానీ ఇట్ట రెస్పాండ్ కావడము, కమాన్ కమాన్ అన్నట్టు డ్యాన్స్లు వేయడము, ఇంత వరస్ట్ బిహేవియర్. వాడు చచ్చిపోయినా పర్లేదు అన్నట్టు అన్నట్టు ఇట్లా ఇంత ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంది. మనుషులు అవతల వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోవాలన్నమాట, గిలిగిలా కొట్టేసుకొని. అంత దారుణంగా బిహేవ్ చేసింది. ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే వాళ్ళ టీం మెంబరే ఉంది కాబట్టి సంచాలక్గా ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తుంది. వాళ్ళు అవుట్ అయినా అవుట్ అవ్వట్లేదు అంటుంది, గొడవ పడుతుంది, అరుస్తుంది, వీళ్ళ మీద యా అంటది, డాన్స్ వేస్తుంది, కొడుతుంది. ఈ అమ్మ ఇదేం బిహేవియర్ రా నాయన, అసలు నాకు అర్థం కావట్లే. అసలు అది కొంచెమన్నా ఉందా సెన్స్ అసలు? ఇది నిజంగా అయితే యష్మి చేసిన దానికి నాకైతే కోపం వస్తుంది. నాగార్జున గారు ఆ విషయం అడిగితే బాగుంటుంది, నారాయణ సార్ గారు వచ్చినప్పుడు కానీ ఇవాళ అడిగితే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ మిగతా కంటెస్టెంట్లను పొడిచే విధానం అనేది దారుణం అనమాట. వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ అట్లా చేస్తే చాలా స్పోర్టివ్నెస్ లేదు, వేస్ట్ ఆఫ్. అసలు ఎందుకు ఎందుకు పుడతారో తెలుసు కొంతమంది అన్నట్టు చేసింది అనమాట బిహేవియర్. సో దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన మన ప్రేరణ వచ్చేసి ఆ డెసిషన్స్ తప్పు తీసుకున్నానేమో, అది అట్లా చేసానేమో ఇట్లా చేసానేమో అని చెప్పి తను చాలా ఫీల్ అయిపోయింది. సో మన దాని గురించి క్లారిటీ కూడా ఇచ్చారు, అప్పుడు నీళ్ళు కూడా మాట్లాడడం జరిగింది అనమాట. మీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, మీ వాళ్ళే చెప్పారు, మీ వాళ్ళే పొడిచారని చెప్పి. సో ఇలా టాస్క్లు అన్నీ అయిపోయినాయి. ఇంత వరస్ట్ బిహేవియర్ తో ఎండ్ అయింది అనమాట మొత్తం. నాకు అదే గుర్తొస్తుంది, ఎంత వద్దనుకున్నా అదే మైండ్ లోకి తిరుగుతుంది అనమాట యష్మి చేసిన బిహేవియర్. సో మన ప్రేరణ ఫెయిల్ అవ్వడానికి ఏమంటారు, సంచాలకుగా ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం మన యష్మిని అనమాట. ఓకే, ఫైనల్ గా బిగ్ బాస్ అంతా అయిపోయిన తర్వాత ఆ గేమ్ పేరు బిగ్ బాస్ ప్లీజ్ కదా. సో అది ఎండ్ అయిపోయింది. బిగ్ బాస్ అందరినీ పిలిచి లివింగ్ రూమ్ లో కూర్చోబెట్టాడు. వాళ్ళకి చెప్పాడు అనమాట ఎవరెవరు ఎంత అమౌంట్ విన్ అయ్యారు అనేది. ఫైనల్ గా అయితే విన్ అయింది మాత్రం మన నిఖిల్ అండ్ మణికంఠ టీం. 2,45,000 విన్ అయ్యారు. సో హైయెస్ట్ అమౌంట్ అనేది బిగ్ బాస్ ఫస్టే చెప్పాడు, హైయెస్ట్ అమౌంట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ అమౌంట్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అన్నట్టు చెప్పాడు. యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టే 2,45,000 ముందు వీళ్ళు గెలుచుకున్న 3 lakhs కి యాడ్ అయిపోయింది అనమాట. సో టోటల్ గా వీళ్ళు గెలుచుకున్న ప్రైజ్ మనీ వచ్చేసి 5,45,000 ఇప్పటి వరకు వీళ్ళు ఎర్న్ చేసిన మనీ. ఓకే, అది అయిపోయింది. మన వాళ్ళు తర్వాత మనకంట గేమ్ ఆడేటప్పుడు ఆ టాస్క్ ఏమంటారు, సాక్స్ వేసుకునే టాస్క్లు ఆడుతున్నాడు కదా. ఆ టైంలో మనోడు చేసిన అదే ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది కదా. ఆ సిల్లీ థింగ్స్ మాట్లాడుకుంటుంటే జోకులు వేసుకుంటున్నారు అనుకుని మనకంట కొంచెం సీరియస్ అయిపోయి నా మీద జోకులు వేసి నచ్చదు అది ఇది అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అట్టించి, నాకు అట్లా ఏ నచ్చదు, నేను తీసుకోలేను అన్నట్టు. సరే అది మామూలే, మనోడు మారాడుగా, అది తీసుకోలేని ఒక క్యారెక్టర్ కాబట్టి ఏం చేయలేం, కలిసిపోయే రకం కాదు. ఈ యష్మి చేసిన పిచ్చి పనులు, వాళ్ళ టీమ్మేట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం నిజంగా చాలా దారుణంగా ఉంది. వాళ్ళ టీమ్మేట్స్ కి తెలుస్తుందో లేదో ఇప్పుడు కొంతమంది తెలుసుకుంటున్నారు. అభయ్ నవీన్ క్లారిటీ ఉంది ఆ విషయంలో. అది కూడా అభయ్ నవీన్ అందుకే మాట్లాడుతున్నాడు ఆ విషయం గురించి. చెప్తే అది పిచ్చిదానిలాగా ఇది బిహేవ్ చేస్తుంది, పిచ్చిది అయిపోయింది, అది అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని చెప్పి అంటున్నాడు. నిజమే, అదే చేస్తుంది, మాకు కూడా అదే కనిపిస్తుంది, ఆడియన్స్ కూడా చాలా వరస్ట్ బిహేవియర్. నిజంగా బిగ్ బాస్ హౌస్ లోనే ఫస్ట్ టైం ఇలాంటి వరస్ట్ బిహేవియర్ చేయడం. తనకు లేకపోయినా, తనకు స్కోప్ లేకపోయినా స్కోప్ తీసుకుని మరీ చేస్తుంది అనమాట. మేబీ బిగ్ బాస్ తనన్ని అబ్జర్వ్ చేసి అడుగుతాడా లేకపోతే ఏమన్నా అంటాడా లేదా తెలియట్లా, కానీ బిహేవియర్ మాత్రం అట్లే ఉంది. మేబీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని చెప్పి అట్లే ఉండిస్తాడేమో బిగ్ బాస్ ఏమనకుండా. ఆ క్రియేట్ చేసింది కూడా ఏమన్నా మనం యాక్చువల్గా శేఖర్ భాష అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే యాక్చువల్గా మనకు గేమ్ ఆడేటప్పుడు ప్రేరణకి ఆ వర్డ్ చెప్పాడు కదా. ఆ వర్డ్ రేపు చెప్పినందుకు సోనియా మళ్ళీ దాని గురించి డిస్కషన్ పెట్టింది నిఖిల్తో. ఇప్పుడు సంచాలకు తీసుకోకూడదు ఎవరి డెసిషన్, ఎవరి వర్డ్స్ తీసుకోకూడదు బయట నుంచి, బట్ అందరి దగ్గర నుంచి తీసుకుని ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఇప్పుడు వాళ్ళ టీమ్మేట్స్ నుంచి ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ప్లస్ ఇచ్చారు కదా, అంటే ఎలిమినేట్ కాకుండా వేసింది కదా, ఆపేసినారు కదా. ఆ యష్మి అండ్ సోనియా కలిసి అచ్చి ప్రేరణని ఇబ్బంది పెట్టారు కదా, ఇన్ఫ్లుయెన్స్ ఎన్ని ట్రై చేశారు కదా, అది తప్పు కాదు. కానీ శేఖర్ భాషన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ పెడితే మాత్రం తప్పు వచ్చింది. ఇది వీళ్ళ కథ అంతా ఇట్లుంటుంది అనమాట. అది అయిపోయిందమ్మా అక్కడికి, ఈ టాస్క్లు ఆ పిచ్చి అంతా అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ వీళ్ళందరికీ ఒక గేమ్ పెట్టాడు. మళ్ళీ టాస్క్ అని కాదు, గేమ్ అనుకోండి, నార్మల్ గేమ్, టాస్క్ అని కాదు. మనకు తెలుసుగా ట్రూత్ ఆర్ డే గేమ్ ఆడేటప్పుడు బాటిల్ తిప్పితే ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు ట్రూత్ కానీ డేర్ కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం టాస్క్ అనేది వేయడం జరుగుతుంది కదా, ఏం చేయాలనేది. సో అదే గేమ్ ఇక్కడ జరుగుతుంది అనమాట. సో మన భాష అన్న దానికి సంచాలకు, భాష అన్న బాటిల్ తిప్పుతాడు. ఫస్ట్ తిప్పగానే మనది బాటిల్ వచ్చేసి యష్మి వైపు ఆగుతుంది. యష్మి నడుతాను అనమాట. ట్రూత్ అంటే ట్రూత్ ఏమడుగుతానంటే, నువ్వు ఫస్ట్ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పటి నుంచి చెప్పిన అబద్ధం ఏంటి అంటే, మేడం ఓపెన్ అవ్వదు, కవర్ చేయని ట్రై చేస్తూ ఉంది. ట్రూత్ అనేప్పుడు ట్రూత్ చెప్పాలి కదా.
ఫైనల్గా అయితే చెప్పింది అనమాట, చికెన్ దొబ్బినా అని చెప్పి అబద్ధం చెప్పింది. అది దొబ్బలే అని చెప్పింది కదా, దొబ్బింది. అది ఇక్కడ ఓపెన్ అయింది అనమాట. సో ఇప్పుడు మన ఆ, విష్ణుప్రియతో చికెన్ దొబ్బినా అని చెప్పి, విష్ణుప్రియతో వాళ్ళ పాల ప్యాకెట్ తీసుకుని అని చెప్పి గొడవ పడింది. అదే తను అన్నది విష్ణుప్రియ, నువ్వు మా చికెన్ దొబ్బించినావు కదా, దొంగతనం చేసినావు కదా అంటే, లేదు నేను చేయలేదు అని చెప్పి గొడవ పడింది. నువ్వు చూసావా అన్ని ప్రూఫ్ ఉందా అని చెప్పి గట్టి గట్టి గొడవ పెట్టుకుంది కదా. ఇప్పుడు నిజం చెప్పాల్సి వచ్చింది కదా. మరి అక్కడ గొడవ పెట్టుకుంది. ఆమె విషయానికి వస్తే ఏమని చేస్తుంది అనమాట యష్మి. మొత్తానికైతే ఇట్లా చెత్త వరస్ట్ క్లాన్ చీఫ్ గా తయారైపోయింది నిజంగా, వేస్ట్. నెక్స్ట్ మణిగంట బాటిల్ తిప్పాడు అనమాట. విష్ణుప్రియ సైడ్ ఆగింది. విష్ణుప్రియ డేర్ అంటని మనోడు వెళ్ళి పోల్ డాన్స్ చేయమని చెప్పాడు, చేసింది అనమాట. అది ఏదో అలా అది మనం చూడలేకపోయాం అనమాట. అది ఎందుకో నాకు కూడా. ఆ తర్వాత అభయ్ అన్న బాటిల్ తిప్పాడు. బాటిల్ తిప్పితే సోనియా సైడ్ ఆగింది. సోనియాకి నువ్వు ఆడపులి అంటావు కదా, వెళ్ళి పులిలాగా చార్లు పెట్టుకుని రా అని చెప్పి చెప్తాను అనమాట. చూసుకొని వచ్చి మన అమ్మాయి లోపలికి దర్శిత హెల్ప్ తీసుకొని అది పెట్టుకొని వచ్చి లోపలికి వచ్చి అని వస్తాను అనమాట. అది నిజంగా ఆడపులి అంటే ఫీల్ అయిపోతుంది పాపం. అంటే పులి అయిపోయినట్టేనా మనిషి. అమ్మ కొన్ని దరిద్రాలు చూడలేకపోతాం రా బాబు, నిజంగానే అది ఏందో ఎబ్బెట్టి అనిపిస్తున్నాయి. ఏం చేస్తాం, తప్పదు. బిగ్ బాస్ వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు, మనం అది చూడాలా, దాని గురించి రివ్యూ చెప్పాలి కాబట్టి చూడాలి, తప్పదు. నెక్స్ట్ విష్ణుప్రియ బాటిల్ తిప్పింది. ఓమన్న సైడ్ ఆగినాడు. ఓమన్నకు అమ్మాయిలాగా లిప్స్టిక్ పెట్టుకొని వచ్చి కూర్చోండి అని చెప్తాను అనమాట. అమ్మాయిలాగా కూర్చోండి అని చెప్తాను. సో ఓమన్న పెట్టుకొని వచ్చి కూర్చుంటాడు. నెక్స్ట్ బాజా అన్న బాటిల్ తిప్పాడు, నైనికా సైడ్ ఆగింది అనమాట. ఇక్కడ ట్విస్ట్ అనమాట. పాపం నైనికాని అడిగారు అనమాట, ట్రూత్ ఆర్ డేర్ అంటే డేర్ అని చెప్పింది. డేర్ అంటే ఇక్కడ ఉన్న అబ్బాయిలు ఎవరినో తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేసి వాళ్ళు కదలకుండా ఉంటారు, నువ్వు తీసుకెళ్లి పడేయాలి నీ ఇష్టంతో అని చెప్పి అంటాడు. పాపం భాషన్నకు ఈ భాషన్న దవ్వుకున్నాడు. అక్కడ ఉన్న అంత అబ్బాయిల కల్లే భాషన్న వీకు కాబట్టి ఆ నైనిక నిజంగా భాషన్న పట్టుకొని తీసుకెళ్లిపోయి వేసింది అనమాట. ఈజీగా లేపగలిగింది భాషన్న, సన్నగా ఉంటాడు కాబట్టి. భాషన్న అన్నాడు అప్పుడే, అందుకే నాకు నేనే దవ్వుకున్నా, ఎవరు వాళ్ళు దవ్వుకోవడం అంటే ఏదేనేమో అని చెప్పి. నిజమే మరి, మన నైనిక ఈజీ అని చెప్పేసి ఆయన ఎంచుకొని ఆయన తీసుకువేసింది అనమాట. నైనిక కూడా పడింది, అది వేరే విషయం అనుకో. ఈ పృథ్వీ బాటిల్ తిప్పాడు. నెక్స్ట్ బాటిల్ తిప్పితే అది మన నిఖిల్ సైడ్ ఆగింది. నిఖిల్కి డేర్ ఇచ్చారు. డేర్ ఇస్తే తను శారీ కట్టుకొని అమ్మాయిలాగా డాన్స్ చేయాలని చెప్పి చెప్తాడు. సో మనోడు నిఖిల్ ఇరక్కుమ్మేశాడు, అమ్మాయిలాగా గెటప్ చేసుకొని మంచిగా పర్ఫామ్ చేశాడు అనమాట. గివ్ హిమ్ ఏ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్ అన్నట్టు అమ్మాయి స్టెప్పులు అన్ని చేశాడు. చూడ్డానికి అది కొంచెం ఎబ్బెట్టిగా అనిపించినా అని, అబ్బాయిలు ఉన్నప్పుడు బాగా అనిపిస్తాయి కదా, ఆ అమ్మాయి అన్నారు కాబట్టి అమ్మాయిలు కొంచెం ఎరెట్టిగా అనిపించుండొచ్చు. వాళ్ళు అందరికీ ఒక కొంచెం మైండ్ పెద్దగానే ఉంటాయి కాబట్టి, బ్రాడ్ మైండెడ్ కాబట్టి అది హ్యాపీగా ఎంజాయ్ చేశారు. బాగా చేశాడు. నిఖిల్ అయితే మంచిగా టాస్క్ ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశాడు, బాగా చేశాడు. అది నాకు ఓకే. ఇక్కడతో బాటిల్ గేమ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ మొత్తం ఎమోషనల్ జర్నీ ఒకటి పెట్టాడు, బాగా మొదలెట్టాడు ఇలాగ అందరికి. ఆ గేమ్ అయిపోయింది. ఈ గ్యాప్ లో మనకంట దొంగతనాలు చేయడం ఇవన్నీ బాగానే చేస్తున్నాడు ఏమో అనుకున్నా, కానీ సైలెంట్ గా దొంగతనం చేసి తీసుకెళ్లి దాచిపెట్టడం ఇవన్నీ బాగా చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాడో మరి, నేనున్నా అని తెలియజేయడానికి, యాక్టివ్గా ఉన్నా అని చెప్పి తెలియజేయడానికి జనాలకి. సో ఈ విధంగా నెక్స్ట్ టాస్క్లోకి వెళ్తే, టాస్క్ అని కాదు కానీ ఇది ఒక ఎమోషనల్ జర్నీ అనమాట. ఇక్కడ ఎవరు ఎమోషనల్ అయ్యారు, కరెక్ట్గా ఎవరు బాధపడ్డారు, అది నిజమా అబద్ధమా, ఆ రీజన్స్ ఏంటి అనేది కొంచెం మాట్లాడదాము. ఏంటంటే నాకు అనిపించిన ప్రకారం ఇక్కడ జరిగిన ఎమోషనల్ సిచ్యువేషన్స్లో ఒక్కొక్కరు రీజన్ చెప్పారు. వాళ్ళకి సంబంధించిన ఎమోషనల్ మూమెంట్స్, ఆ మెమొరీతో ఉన్న ఎమోషనల్ సిచ్యువేషన్స్ కానీ, వాళ్ళు ట్రావెల్ చేసిన ఆ మెమొరీస్తో ట్రావెల్ చేసిన విధానం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఎమోషనల్ అవ్వడం అనేది బాగా జరిగిందనమాట. ఎమోషన్స్ని మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయకూడదు, అది ఫేకా రియలా అని చెప్పేసి. అందరూ అంటే ఎవరి కనెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చి 2 వీక్స్ అయిపోయింది, ఇంట్లో వాళ్ళని చూడట్లేదు, ఇంట్లో వాళ్ళకి దగ్గరగా లేరు, దూరంగా ఉంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎమోషన్స్ అనేది లోపల క్యారీ అవుతూ ఉంటుంది. అది ఏదో ఒక టైంలో సిచ్యువేషన్స్లో వీక్గా ఉన్నప్పుడు బయటకు వస్తాయన్నమాట. బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మెమరీస్కి గుర్తుగా వాళ్ళకి ఇంటి నుంచి ఏమన్నా మిస్ అవుతున్నారేమో అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ డాడీకి సంబంధించినవి కానీ, వాళ్ళ అమ్మకి సంబంధించినవి కానీ, ఇట్లాంటి మెమరీస్ ఏదైనా మెమరీస్ కానీ, ఆ వస్తువు కానీ తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తాడు అక్కడ. ఇద్దరికి ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇద్దరు ఉంటే ఇద్దరికి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెడతాడు. సో వాళ్ళ రీజన్స్ చెప్పాలి, ఆ వస్తువుతో ఉన్న రిలేషను, ఆ రీజన్ చెప్పేస్తే ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి తీసుకెళ్లి లాలీపాప్ ఇస్తాను అనమాట. ఎక్కువ మంది ఎవరికైతే లాలీపాప్స్ ఇస్తారో వాళ్ళు ఆ వస్తువుని తీసుకోవడానికి అర్హులు అనమాట. ఇంకొకరి వస్తువు ఆటోమేటిక్గా తీసుకెళ్ళి మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టేయాలి.
ఈ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నిఖిల్ అభయ్ది వచ్చిందనమాట. నిఖిల్ వచ్చేసి వాళ్ళ డాడీ షర్టు అండ్ అభయ్ది వాళ్ళ డాడీ వాచ్ అనమాట. ఇద్దరు బాగా ఎమోషనల్ అయిపోయారు. మన అభయ్కి ఉన్న వాళ్ళ వాళ్ళ డాడీతో ఉన్న బాండ్ అనేది షేర్ చేసుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా నాకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఈ ఎమోషనల్ సీన్స్ అన్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా అది చూస్తుండగానే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది, ఏ మనిషికైనా ఉంటుంది. అదే కొన్ని ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు సినిమాలో కూడా ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, తెలియకుండా ఎమోషనల్ అయిపోతాం అనమాట. సేమ్ అదే సిచ్యువేషన్ నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నాకు కూడా అలానే అనిపించింది. కొంచెం ఏడుపు వచ్చింది. బట్ ఓకే. బట్ మన వాళ్ళు అయితే నిఖిల్ వాళ్ళ డాడీకి వాళ్ళ వాళ్ళ డాడీని మిస్ అయినప్పుడు యాక్చువల్గా వాళ్ళ డాడీకి నిఖిల్గా అంత బాండింగ్, అంటే బాండింగ్ అంటే హగ్ చేసుకునేది అట్లా ఏమి ఉండదంట. అంటే డాడీస్కి ఎవరు మాక్సిమం హగ్ చేసుకునే సిచ్యువేషన్స్ చాలా తక్కువ, రేర్ ఉంటాయి. అబ్బాయికి వాళ్ళ డాడీకి ఎమోషనల్ బాండింగ్ అనేది చూపించుకోరు, కానీ ఉంటుంది. అది ఎక్కువ చూపించుకోరు అనమాట ఒకరికొకరు. సో అలా ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ డాడ్ ఎమోషన్ తీసుకొచ్చారు ఇక్కడ. వాళ్ళ డాడీని మిస్ అయినప్పుడల్లా ఆ షర్ట్ తీసుకొని సైలెంట్గా దొంగతనంగా తీసుకెళ్ళిపోయాడంట దూరంగా ఉన్నప్పుడు. ఆ షర్ట్ వేసుకుంటే వాళ్ళ డాడీని హగ్ చేసుకునే ఫీలింగ్ వచ్చిందంట అని నిఖిల్ చెప్పాడు. బాగా ఎమోషనల్ అయ్యాడు. మరి అది నిజంగా అది ఎమోషన్ అబద్ధం అని చెప్పాను, కానీ నిజమే బా. ఎందుకంటే ఎమోషన్లు ఎవరు అంత కావాలని చేయలేరని నా ఫీలింగ్. ఎందుకంటే ఏదైనా ఎమోషన్ అయినా ఫేక్ చేయొచ్చు, కానీ ఎమోషన్ ఏడ్చేది మాత్రం ఫేక్ చేయాలంటే అంత ఈజీ కాదు. అంత ఈజీగా రాదు ఏడుపు అనేది. ఎంతో బాండ్, ఎంతో ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది తప్ప. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అభయన్న వాళ్ళ డాడీకి లాస్ట్ గిఫ్ట్ కదా అది. లాస్ట్ అభయన్న ఫస్ట్ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ అంట వాచ్ అనేది. ఆయన ఫస్ట్ సినిమాలో అంతా వచ్చిన శాలరీతో ఇచ్చిన వాచ్ అంట అది. సో వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత తనకు మిగిలిన గుర్తు అదే అని చెప్పి చాలా చెప్పాడు. అండ్ వాళ్ళ డాడీ తను సినిమా యాక్చువల్గా వాళ్ళ డాడీ మ్యాథ్స్ టీచర్ వల్ల ఎవరు ఇంటికి వచ్చేయాలి కదండి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా టీచర్ కావడం వల్ల చాలా స్ట్రిక్ట్ ఉండేవాడంట. బట్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తా అన్నప్పుడు ఒప్పుకుంటాడో లేదో అనుకున్నా, కానీ మా నాన్నే ఫస్ట్ యాక్సెప్ట్ చేశాడు, ఒప్పుకున్నాడు, ఎంకరేజ్ చేశాడు. సో నాకు అది చాలా గొప్ప విషయం, పెద్ద మెమొరీ నా లైఫ్లో అది. సో అందుకనే మా నాన్నకు ఆ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది నాకు ఫస్ట్ సాలరీ రాగానే అని చెప్పి చెప్పాడు. నైస్, అది బాండ్ అనేది నిజం మంచిగా అనిపించింది. సో ఇక్కడైతే ఎక్కువ మన అభయన్నకే లాలీపాప్స్ వచ్చినాయి అనమాట. సో అభయన్న అది తీసుకున్నాడు, వాళ్ళ నాన్న ఇచ్చిన వాచ్ని, అదే వాళ్ళ నాన్నకి ఇచ్చిన వాచ్ని తీసుకున్నాడు మెమరీది. మన షర్ట్ వచ్చేసి నిఖిల్ డాడీ షర్ట్ వచ్చేసి లోపల స్టోర్ రూమ్లో పెట్టామన్నాడు. నిఖిల్ టచ్ కూడా చేయనికలేదు అది. అదే ఎవరు తీసుకున్నారో వాళ్ళే పోయి స్టోర్ రూమ్లో పెట్టాలా అన్నట్టు బిగ్ బాస్ చెప్పాడు అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే నెక్స్ట్ కంటిన్యూగా ఎట్లయినాయి అనమాట. అదే చెప్పాడు బిగ్ బాస్, 5 మెమరీస్ వస్తాయి, 5 మందికి తీసుకోనికి అవకాశం ఉంటుంది, మిగతాలకు ఎవరికి ఉండదు అన్నట్టు చెప్పాడు. సో ఇదే జర్నీ, ఎమోషనల్ జర్నీ కంటిన్యూ అయింది బిగ్ బాస్ ఇవాళ త్రూ అవుట్ అంతా. నెక్స్ట్ వచ్చేసి సీత, నైనిక వాళ్ళిద్దరికి టెడ్డీ బేర్స్ వచ్చాయన్నమాట. సీతకు వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. తను వదిలేసిన తర్వాత ఆ టాయ్ని హగ్ చేసుకొని పడుకోవడం అలవాటు అయిందంట. అంత ఎమోషనల్ బాండ్, అంత కనెక్షన్ ఉందంట ఆ టాయ్తో తనకి. సో దాన్ని చూసి తను బాగా ఎమోషనల్ అయిపోయింది. సీత కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. అండ్ ఒక టెడ్డీ బేర్తో ఎమోషనల్ అవ్వడం అంటే, టెడ్డీ బేర్ని చూసి అంత ఎమోషన్ అయిందంటే తనకి ఎంత బాండింగ్ ఉండి ఉంటుంది, తనకి దాంతో ఎంత మిస్ అయి ఉంటుంది. నిజంగా నాకు అనిపించింది మేబీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వర్త్ కాలేమో మరి, ఎవరో ఆ ఇచ్చిన గిఫ్ట్ ఎవరు ఇచ్చినారో ఆ వర్త్ లేడేమో మరి. ఎంత లవ్ చేసింటే అతన్ని మిస్ అయిన ఫీలింగ్లో దీనికి కనెక్ట్ అయిపోయి ఈ టాయ్ని అంత ఓన్ చేసుకొని ఎమోషనల్ బాండింగ్ పెట్టేసుకుందంటే గ్రేట్ అబ్బా. పాపం అనిపించింది ఒకసారి. బట్ ఓకే సీత విషయంలో. అండ్ నైనిక వచ్చేసి ఒక ఏనుగు టాయ్ వచ్చింది, దాని మీద షర్టు ఏదో సంథింగ్ ఏదో ఉంది. అది నైనిక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. సో మేబీ చాలా ఎమోషనల్ అయిపోయింది దాంతో కనెక్షన్. అండ్ ఏంటంటే అతను వేసుకునే షర్టు స్మెల్కి, అయితే స్మెల్కి ఉన్న బాండింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం లవ్ చేసే వాళ్ళకి ఒక స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ తీసుకున్నప్పుడు మనకు అది కనెక్ట్ అయిపోతుంది, ఆ స్మెల్తో కనెక్ట్ అయిపోతాం. వాళ్ళతో బాండ్ వచ్చిన తర్వాత ఆ స్మెల్కి కూడా కనెక్ట్ అయిపోతాం. అదేవిధంగా ఆ బాండ్ అనేది ఉండిపోయింది నైనికాకి. సో అందుకే ఆ షర్టు పంపించడం జరిగింది. ఆ షర్టు పట్టుకున్నప్పుడు తనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్మెల్ వచ్చినప్పుడు తన మెమరీస్ గుర్తొస్తాయి. ఒకసారి మనం ఆ స్మెల్ ఇప్పుడు మనం వాళ్ళతో ఉన్నప్పుడు చూసిన స్మెల్ మళ్ళీ తర్వాత ఎప్పుడైనా గ్యాప్ తర్వాత అదే స్మెల్ తీసుకున్నామంటే మనకు మెమరీస్ మొత్తం రివైండ్ అయిపోతాయి. వాళ్ళతో ఉన్న బాండ్స్ కానీ మెమరీస్ కానీ అట్లా రివీల్ అయిపోతూ ఉంటాయి మన మైండ్లో కానీ హార్ట్లో కానీ తిరుగుతాయి అనమాట. సో ఆ విధంగా ఆ స్మెల్ ఫీల్ అవుతుందంట ఇప్పుడు ఆ షర్టు ఆ ఏనుగు బొమ్మతో అనమాట. సో తను అది కావాలనుకుంది. తన రీజన్ అయితే అదనమాట. ఆ బాండ్ ఉంది, మంచిగా అనిపించింది తన బాండింగ్ కూడా లవ్లో. మరి ఎవరో అదృష్టవంతుడు వదలకుండా తనని అట్లే చూసుకుంటాడో, అలాగే ఉండి తనని పెళ్లి చేసుకుంటే
దే విల్ బి హ్యాపీ ఐ థింక్ సో. ఇద్దరికి బాండింగ్ బాగుంది అనిపించింది. అంత ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వదులుకోకూడదు ఒకరినొకరు. స్టే స్ట్రాంగ్, ఇద్దరు స్ట్రాంగ్గా ఉండి ఇద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి పెళ్లి కూడా చేసుకుంటే బాగుంటుందేమో ఎవరైనా కానీ, అది తెలియదు మరి. ఆ అదృష్టవంతుడు ఎవరో, ఆ అబ్బాయి ఎవరో, ఈ అమ్మాయి అదే ఆ అదృష్టవంతుడు ఎవరో, ఈ అమ్మాయి కూడా ఎంత అదృష్టవంతురాలో, అంత బాగుండేది, అంత లవ్ ఇచ్చాడంట మరి. ఓకే ఫైన్. వాళ్ళిద్దరు అంత అయితే నైనికాకి ఎక్కువ ఇచ్చారు. నైనికా బాండింగ్ చూసి అనమాట. తనకి ఓకే సీత కొంచెం స్ట్రాంగ్, నైనికాకి ఎమోషనల్ సపోర్ట్ కావాలని చెప్పేసి అందరూ అది ఇవ్వడం జరిగింది అనమాట, లాలీపాప్స్. సో సీతాకి అయితే సారీ మన నైనికాకి అయితే లాలీపాప్స్ ఇచ్చారు. సో అది తీసుకొని ఇది తీసుకెళ్ళి లోపల పెట్టిస్తారు అనమాట. సేమ్ బిగ్ బాస్ చెప్పింది అదే కదా, ఒకరు తీసుకుంటారు, ఆ తీసుకున్న వాళ్ళే మిగతా ఇంకొక టాయ్ అదే ఇంకొకరి మెంబర్ తీసుకెళ్ళి లోపల పెట్టేయాలి, వాళ్ళు టచ్ చేయనికలేదు. సో పాపం సీతని చూస్తే బాధ అనిపించింది, చాలా ఏడ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మన మణికంఠ, ఓమన్న, వాళ్ళిద్దరికి ఒక మెమరీస్ ఉన్నాయి. వాళ్ళ డాడీ ఫోటో వచ్చింది ఓమన్నది. ఇంకా మన మణికంఠకు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ శాలువా అంట, వాళ్ళ అమ్మమ్మ మాటలు బాగా వినేవాడని చెప్పి వాళ్ళ తాతయ్య ఆ శాలువా వేయడం జరిగిందంట గుర్తుగా. సో వాళ్ళ వాడికి అది ఇంపార్టెంట్ అంట మనకి. అండ్ ఓమన్నకు వచ్చేసి ఇంకా వాళ్ళ డాడీ సపోర్ట్, వాళ్ళ డాడీ పవర్ అంట ఫస్ట్ నుంచి. సో వాళ్ళ డాడీ ఫస్ట్ ఒప్పుకోలేదు, చాలా జరిగిందంట. కాకపోతే అది ఆయన ప్రోమోలో చూపించారు కానీ ఇక్కడ మనకు వేయలేదు వాళ్ళ డాడీ గురించి ఉన్న ఎమోషను. ఇట్స్ ఓకే. బట్ ఓమన్నకైతే ఆ ఫోటో దగ్గర ఉంటే బాగుంటుందేమో అనిపించి అందరూ కలిసి ఓమన్నకు లాలీపాప్ ఇవ్వడం జరిగింది, తీసుకున్నారు. ఓమన్న తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే నెక్స్ట్ వచ్చేసి మన నబీల్, పృథ్వీకి వాళ్ళ డాడీతో బాండింగ్ అనేది చెప్పాడు అనమాట. వాళ్ళ డాడీతో ఫోటో వచ్చింది, అది ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో ఉన్నది, అంటే ఎన్ని సంవత్సరాల కిందటిది అది మెమరీ. పాపం నిజంగా అనిపించింది, బాధ అనిపించింది నిజంగా. అదే లాస్ట్ ఫోటో అని చెప్పి అన్నాడు. అదే నాకు మా డాడీతో ఉన్న ఏకైక మెమరీ, అదే లాస్ట్ ఫోటో అన్నట్టు చెప్పాడు. పాపం కదా, అది చూసి నాకే బాధ అనిపించాయి. వాళ్ళ డాడీని సరిగ్గా చూసుకున్నాడు లేదు అనుకుంటా. బట్ నబీల్ కూడా వాళ్ళ డాడీకి నబీల్తో ఉన్న ఎమోషన్ కూడా చెప్పాడు అనమాట. వాళ్ళ డాడీతో లాస్ట్ ఫోటో అది కూడా, వాళ్ళ డాడీతో లాస్ట్ ఫోటో పంపించాడు అది కూడా. అండ్ కరోనా టైంలో వాళ్ళ డాడీ చనిపోయారంట 2021లో. సో మన నబీల్కే ఎక్కువ మద్దతు వచ్చింది. నబీల్ బాండింగ్ కొంచెం బాధ అనిపించింది. ఉన్నట్టుండి చనిపోవడం అంటే రీసెంట్ కనెక్షన్ కదా, కొంచెం ఎక్కువ ఎమోషన్ ఉంటుంది ఆబ్వియస్లీ నాకు అనిపించింది. బట్ ఇద్దరు స్ట్రాంగ్గానే ఉన్నారు అబ్బా. డాడీ విషయంలో కొంచెం పాజిటివ్గానే ఫీల్ అవుతున్నారు. మా డాడీ నాతో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పటికని చెప్పి పృథ్వీ అన్నాడు. సేమ్ మన నబీల్ కూడా అదే మాట చెప్పాడు. ఇద్దరికి ఒకరిగా సపోర్ట్ చేసుకున్నారు. బట్ ఫైనల్గా అయితే కంటెస్టెంట్స్ అందరూ కలిసి నబీల్కి ఎక్కువ ఇచ్చారు వాళ్ళ లాలీపాప్స్ అనేది. సో నబీల్ వాళ్ళ డాడీ మెంబర్ అనేది తీసుకోవడం జరిగింది, ఇంకోటి లోపల పెట్టడం జరిగింది అనమాట. ఎంత ఒక ఎమోషనల్ జర్నీ జరిగింది అబ్బా ఈరోజు అయితే మాత్రం. బిగ్ బాస్ అందరికీ కళ్ళలో నీళ్ళు తెప్పించేశాడు, వాళ్ళందరూ ఏడ్చారు. చూసే వాళ్ళు కూడా కొంచెం నాకు తెలిసి ఎమోషనల్ బాండింగ్స్ ఉన్న వాళ్ళు, ఎమోషనల్గా వీక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏడ్చే ఉంటారు అనుకుంటున్నా. నాకైతే ఏడుపు వచ్చింది మరి. సో ఇవాళ ఈ యొక్క ఎమోషనల్ జర్నీ అనేది బాగా గట్టిగా జరిగింది అనమాట. అంటే బిగ్ బాస్ 5 అన్నాడు కదా, నలుగురికి ఇచ్చాడు, ఇంకొకటి పెండింగ్ ఉంది అనుకుంటా, మేబీ ఇంకొకరికి ఇవ్వలేదేమో, అట్లే రేపు అది నెక్స్ట్ డే ఇస్తారేమో, చూడాలి. ఇంకా ఇవాళ జరిగే ఎపిసోడ్లో చూడాలి. చాలా అయితే ఇదంతా పక్కన పెడితే అయిపోయింది, ఎమోషనల్ సీన్స్ అన్నీ అయిపోయినాయి. మన మణికంఠ మొత్తం చిలిపి పనులు చేయడం అలవాటు చేసుకున్నాడేమో మరి బాగా. ఏదో రష్మి టీం వాళ్ళది ఒక పిక్కిల్ అనేది దాచిపెట్టాడు, దానికోసం అని మసాజ్ చేయించుకొని బాగా రష్మితో పాట పాడించుకొని మెప్పించుకొని పొగిడించుకొని అది ఇచ్చుకొని ఏదో ఒకటి ఇచ్చుకొని లాస్ట్కి పోయి వాడు ఎక్కడ దాచిపెట్టాడో చూపించాడు. అమ్మ దారుణం నిజంగా, అసలు అక్కడ దాచిపెట్టాడంటే బీన్ బ్యాగ్లో మామూలు పెట్టేసి ఇచ్చాడు అనమాట. షాక్ అయ్యారు. వీడి సామాన్లు లేపేశారు, వాళ్ళేం తక్కువనా, లేపేశారు. వీడితో కొద్దిసేపు ఆడుకున్నారు, పాట పాడి డ్యాన్స్ అయ్యి మన యష్మి గురించి అని చెప్పి అప్పుడు ఇస్తా అని చెప్పి అంటే పాట పాడతాడు. మనీ యష్మి వెనకాల తిరుగుతాడు బాగా గట్టిగా, కాసేపు అచ్చిరాకు భరించలేక ఇచ్చేవి అంటాడు కానీ ఇయ్యదు. ఇది ఒక హఠాత్ పరిణామం ఈరోజు ఎమోషనల్ జర్నీ అనేది. ఏం లేదబ్బా, మిగతా చెప్పుకోవడానికి ఏం లేదు. మెయిన్ పాయింట్లు అయితే అవే. అండ్ మన మణికంఠ అయితే ఆ దొంగతనం చేయడం ఆపడంలే. మన నబీల్ దగ్గర ఆ జ్యూస్ కూడా ఏమంటారు మీట్ కూడా అలా ఎత్తేసాడు హాఫ్ ఉంటే, అది కూడా మళ్ళీ నిఖిల్ చెప్తే ఎన్నికి ఇచ్చేసాడు అనమాట. అలాగే మళ్ళీ నైట్ అంతా పడుకున్న తర్వాత మళ్ళీ ఏదో దొబ్బేసాడు ఎవరి దగ్గర నుంచో. మన మణికంఠ ఏమో నేను చిలిపి కృష్ణుణ్ణి అని అనిపించుకోవడానికి దొంగతనాలను చేస్తున్నాడు మంచిగా. అదే అందరి దగ్గర తెలియకుండా తీసేసుకోవడం, లేదంటే దాచిపెడుతున్నాడు, బాగానే ప్లాన్ చేస్తున్నాడు. దేనికోసం చేస్తున్నాడు మరి, అది కెమెరాలకు కనపడాలి, సపరేట్గా అది ఫోకస్ చేయాలి. ఇప్పుడు తను ఒక్కటి తిరుగుతుంటే చేస్తారు కదా ఫోకస్ ఆటోమేటిక్గా అన్నట్టు
మన సోనియా కూడా ఎమోషనల్ అయిపోయిందబ్బా. ఏందో కొందరిని చూసి ఎమోషన్స్ పండినట్టు అనిపించదు, ఏదో క్యాల్కులేటెడ్గా అనిపిస్తుంటుంది కొన్ని. ఇట్స్ ఓకే. ఈ ఎమోషనల్ జర్నీ అంతా పక్కన పెడితే మీకేమనిపించింది? ఇందులో ఎవరైనా ఫేక్ అనిపించిందా? ఎమోషనల్ అయిన విషయంలో ఫేక్ అనిపించిందా? వాళ్ళు చెప్పిన రీజన్స్ ఫేక్ అనిపించినాయా? వాళ్ళ బాండింగ్స్ ఫేక్ అనిపించినాయా? ఏమన్నా అనిపించిందా మీకు? అనిపిస్తే కింద కామెంట్లో అయిపోయింది. అలాగే ఈ వీక్ ఎలిమినేషన్ ఉంది. ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దానిపై కూడా కొంచెం క్లారిటీగా తెలియగలిగితే, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పేసేయండి. ఓకే, స్టే ట్యూన్. బాయ్ బాయ్ గాయస్, లవ్ యూ ఆల్. అండ్ మర్చిపోయినా సారీ, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చెప్పాను కదా మీ ఇష్టం. అదే దాని గురించి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనిపిస్తే చేసేయండి, ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారో తెలిస్తే కామెంట్ చేసేయండి. ఓకే, ఉంటాం మళ్ళా.